వాళ్ళు ఏమైనా తీర్థయాత్రలకు వెళ్ళారా? ఏ క్షేత్రంలో ఉన్నారో తెలియజేయడానికి ఉన్న ఇల్లు కాస్త పోయింది. ఏం చేస్తారు? ఈ పాటికి ఏ చెట్టో పుట్టో చూసుకుని ఉంటారు. వెళ్ళండి, బాగా వెతికి వాళ్ళ పక్కన ఇంకో చెట్టు చూసుకుని మీ ఫ్యామిలీ కూడా సెటిల్ అయిపోండి. బాబాయ్కి ఆత్మాభిమానం ఎక్కువ నాన్న. అవసరమైతే ఆకలితో అయినా ఉంటారు కానీ చెయ్యి చాచి ఎవరిని సహాయం అడగరు. స్నేహితుల దగ్గర ఆత్మీయుల దగ్గర ఆత్మాభిమానం ఏంటమ్మా? స్నేహితులు అనే వాళ్ళు ఉన్నది ఎందుకు చెప్పు? ఏదైనా సమస్య వస్తే ఆదుకోవడానికే కదా. పూలబ్బిన చోటే కట్టెలమ్ముకుని బ్రతకలేం బోనా. పరువు ప్రతిష్టలకు ప్రతిరూపంగా బ్రతికిన ఈ రాజేంద్ర పరువు పోగొట్టుకుని ఇక్కడ ఉండలేడు. ఇలా బాధపడుతూ కూర్చుంటే సమస్య పరిష్కారం అవుతుందా? మన వల్ల వాళ్ళకి ఇన్ని కష్టాలు వచ్చాయి కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని మనమే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి. రోడ్డు మీద వెళ్తూ ఇల్లు కావాలని లోపలికి రాలేదు. నీ వల్ల అన్యాయానికి బలై రోడ్డు పాలైన రాజేంద్రకు ఆత్మీయుడిగా మాట్లాడడానికి వచ్చాను. నువ్వు మోసం చేసి అన్యాయంగా రాజేంద్రను బయటికి పంపించావని నాకు బాగా తెలుసు. నీకెంత డబ్బు కావాలో తీసుకుని ఈ ఇంటిని నాకు ఇచ్చేసేయి. లేకపోతే నీ అన్యాయాన్ని బయటపెట్టి న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. చూడు డాక్టరు, నా సంగతి ఏంటో తెలియకుండా నాతోనే పెట్టుకుంటున్నావు. నాతో పెట్టుకుంటే ఎలాంటి గతి పడుతుందో, ఆ రాజేంద్రకి హెల్ప్ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఆ అవినాష్ని అడుగు. ఇప్పుడు నువ్వు ఆ 2 తప్పులు చేస్తున్నావు డాక్టర్. నాతో పెట్టుకుంటే అడ్రస్ లేకుండా పోతావు. ఇప్పటి వరకు నీతో పెట్టుకున్న వాళ్ళందరూ మంచోళ్ళై ఉంటారు హరి. అనవసరంగా నీలాంటి నీచుడితో గొడవెందుకని తలదించుకొని వెళ్ళిపోయి ఉంటారు. కానీ నేను మాత్రం నీలాంటి నీచుల్ని క్షమించేంత మంచివాణ్ణి కాదు. నీ దగ్గర నుంచి ఇంటిని తీసుకొని రాజేంద్రకి ఎలా ఇవ్వాలో నాకు బాగా తెలుసు. ఇప్పటి వరకు రాజేంద్ర మీద గెలిచానని తెగ పొంగిపోతున్నట్టున్నావు. కానీ నీ ఓటమికి అసలైన పునాది అప్పుడే పడిందని గుర్తుంచు. వస్తాను. ఏడ్చాడు. ఇలాంటి వాళ్ళని ఎంతమందిని చూడలేదు మనం. హలో, చెప్పండి అంకుల్, ఈ టైంలో ఫోన్ చేశారేంటి? అదేనమ్మా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలమ్మా. చెప్పండి అంకుల్. అదమ్మా జరిగింది. ఇందులో తప్పకుండా ఏదో మోసం ఉందమ్మా. నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఆల్రెడీ వేరే వాళ్ళకి అమ్మిన సైట్ని రాజేంద్ర గారికి అమ్మారు. ఇందులో ఎంఆర్ఓ రిజిస్టర్ గారి హస్తం కూడా ఉందమ్మా. చూడమ్మా, రాజేంద్ర చాలా మంచి వ్యక్తి అమ్మా, నాకు ఆత్మీయుడు కూడా. నేను అతనికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ తట్టుకోలేనమ్మా. ఏం జరిగిందో కనుక్కొని రాజేంద్రకి న్యాయం జరిగేలా చూడమ్మా. తప్పకుండా అంకుల్, నాకు చెప్పారుగా, నేను చూసుకుంటాను. మీరు ఇక ఈ విషయం గురించి మర్చిపోండి. అలాగేనమ్మా. ఇంట్లోంచి బయటికి వెళ్ళాక ఎక్కడికి వెళ్ళుంటారు? అసలే ఆయనకు ఆత్మాభిమానం ఎక్కువ. ఎన్ని కష్టాలైనా అనుభవిస్తారే గాని ఎవ్వరి సహాయమూ తీసుకోరు. ఎక్కడున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో. అసలు వాళ్ళు ఇదే ఊళ్ళో ఉన్నారా? రాజేంద్ర గారు,
రాజేంద్ర గారు. ఏంటి సుందరం? మీకోసం వచ్చాను సార్. చాలాసేపటి నుంచి మీకోసం వెతుకుతున్నాను. ఇప్పుడు కనిపించారు. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఎక్కడికని చెప్పమంటావు సుందరం? ఇక్కడ ఉండలేనప్పుడు ఎక్కడికో ఓ చోటికి వెళ్ళాలి కదా. అయినా నువ్వెందుకు మా కోసం ఇంత శ్రమ తీసుకొని వెతుకుతున్నావు? ఆ భగవంతుడు ఏ దారి చూపిస్తే అదే బయట. మీరెక్కడికి వెళ్ళొద్దు సార్. మీలాంటి మంచి వాళ్ళని ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ వదిలేస్తే ఆ భగవంతుడు నన్ను క్షమించడు సార్. ఇప్పటి వరకు ఎన్నో పాపాలు చేశాను. ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకోకపోతే ఇంతకు మించిన పెద్ద పాపం ఇంకొకటి ఉండదు సార్. దయచేసి నాతో పాటు రండి సార్. మీకు ఆశ్రయం ఇచ్చి నేను చేసిన పాపాలకి కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగజేసుకుంటాను. నా మీద నువ్వు చూపిస్తున్న అభిమానానికి చాలా సంతోషంగా ఉంది సుందరం. కానీ నేను నీతో రాలేను. ఒకరికి నీడనిచ్చే చెట్టు ఇంకో చెట్టు నీడలో బతకలేదు. దయచేసి మమ్మల్ని బలవంతం చెయ్యదు. మీకు ఆశ్రయం ఇచ్చేంత గొప్పవాణ్ణి కాదు సార్. ఇప్పుడు మీరున్న పరిస్థితికి నాకు చేతనైన సాయం చేయాలనుకుంటున్నాను. దయచేసి ఒక్క అవకాశం కల్పించండి. కాదనకండి అమ్మా. మీరైనా చెప్పండి అమ్మా. వద్దు సుందరం, ఇంత జరిగిన తర్వాత మేమిక్కడ ఉండలేం. ఆయన ఆస్తినైతే పోగొట్టుకున్నారు కానీ ఆత్మవిశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఇంత జరిగిన తర్వాత తెలిసిన వాళ్ళందరి ముందు ఓడిన మనిషిగా ఆయన తలదించుకోవటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఆయన నిర్ణయానికి అడ్డు చెప్పొద్దు ప్లీజ్. మీ బాధ ఏంటో నాకు అర్థమైందమ్మా. మీ ఊనికి ఎవరికి తెలియకూడదు, అంతే కదా. మీరు నా ఇంట్లోనే ఉండండి. మీ గురించి ఎవరికీ తెలియనివ్వను. అలాగని మిమ్మల్ని నా ఇంట్లో శాశ్వతంగా ఉండిపోమని చెప్పడం లేదమ్మా. మీకేదైనా ఆసరా దొరికే వరకు నా ఇంట్లోనే ఉండండి అమ్మా. దయచేసి కాదనకండి. మా ఇంటికి రండి. చెప్పమ్మా, నువ్వైనా చెప్పమ్మా. సార్ ఆలోచించకండి సార్. రండి సార్, రండి సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను. అరే ఏంటి సుందరం ఇది? వెళ్దాం రండి సార్. పదబోన వెళ్దాం. రండమ్మా. రండి సార్. ఏదో 2 గదులు చిన్న పోర్షన్ సార్. పెద్ద బంగ్లాలో బ్రతికిన మీకు ఇల్లు కొంచెం ఇరుగ్గానే ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి సార్. ఇల్లు ఇరుగ్గా ఉంటే నేను సుందరం, నీ మనసు చాలా విశాలంగా ఉంది, అది చాలు. అయినా ఇప్పుడు మేమున్న పరిస్థితిలో ఈ 2 గదుల ఇల్లే మాకు ఇంద్రభవనంతో సమానం. ఈ ఇల్లు కూడా లేకపోయింటే మా పరిస్థితి ఏంటో ఆలోచించు. అంత మాట అనకండి సార్. మీరు నా ఇంటికి రావటమే నా అదృష్టం. మీలాంటి పుణ్యాత్ములు ఇంట్లో అడుగు పెట్టడం వల్ల నేను చేసిన పాపాలకు కొంతైనా ప్రాయశ్చిత్తం కలుగుతుంది. ఎప్పుడు తిన్నారో ఏమో. మీరు అలా కూర్చోండి, తినడానికి ఏమైనా పట్టుకొస్తాను. ఫోన్ చేయండి సార్. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? ఈ సుందరం పాపిష్టి సొమ్ముతో తెచ్చిన అన్నం ఎలా తినాలని ఆలోచిస్తున్నారా? నువ్వేం పాపం చేశావని అంతలా బాధపడిపోతున్నావయ్యా? బ్రతుకు తెరువు కోసం ఆ హరి దగ్గర ఉద్యోగం చేస్తున్నావు. అలాంటప్పుడు ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి కదా. నువ్వు కావాలని ఎవరికి అన్యాయం చేయనప్పుడు నువ్వు పాపం చేసినట్లు ఎలా అవుతుంది? నేను హరితో కలిసి ఎన్ని పాపాలు చేశానో తెలియదు కానీ రాజేంద్ర గారికి మాత్రం తీరని అన్యాయం చేశాను. మీరు ఈరోజు ఈ పరిస్థితుల్లో ఉండటానికి నేనే కారణం. నువ్వు మాకేమన్యాయం చేసావు సుందరం? నువ్వు అసలు అన్యాయం చేసేవాడివైతే మాకిలా ఆశ్రయం ఇచ్చేవాడివి కాదు కదా. లేదు సార్, ఈరోజు మీరు ఇలా వేరే చోట ఆశ్రయం పొందాల్సిన పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నేను, నా తమ్ముడే కదా సార్. మీరు హరి చెల్లెలతో నా తమ్ముడి పెళ్లి జరిపించడం వల్ల హరి మీ మీద కక్ష పెంచుకొని మీకు నిలువ నీడ కూడా లేకుండా చేశాడు. ఆ రోజు మీరు కావ్యకి నా తమ్ముడికి పెళ్లి జరిపించినప్పుడు హరిని ఎదిరించైనా సరే నా తమ్ముడిని నా ఇంటికి తీసుకొచ్చుంటే మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. అంతా నా వల్లే కదా సార్. జరిగిపోయిన దాని గురించి ఎందుకు బాధపడతావు సుందరం? మా తలరాత ఇలా రాసిపెట్టింది, ఇలా జరిగింది.
జరగబోయే దాని గురించి ఆలోచించు. మేమిక్కడ ఉన్నట్లు ఎవరికీ తెలియకూడదు. మా ఉనికి ఏదో బయటపడుతుందని కాదు. నువ్వు మాకు ఆశ్రయం ఇస్తున్నావని తెలిస్తే ఆ హరి నీ మీద పగ తీర్చుకుంటాడు. ఏం చేస్తాడు సార్? మహా అయితే చంపేస్తాడు, అంతే కదా. చంపనీయండి సార్. ఎదిరించాల్సి వచ్చినప్పుడు ఎదిరించలేక ఇప్పుడు మీకు ఈ పరిస్థితి రావడానికి కారణమయ్యాను. ఇంకా చేతకాని వాళ్ళ ఊరుకోను. ఏం చేస్తాడో చేయనివ్వండి. మీరు భోంచేయండి సార్, భోంచేయండి అమ్మా. నువ్వు తినబోనా?
చేసి